హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఈ రోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ గుడిలో ఇచ్చే ప్రసాదం రుచితో గుమగుమలాడే చింతపండు పులిహోర. చాలా మందికి పులుపు కారం పర్ఫెక్ట్ గా కుదరవు కదా, కానీ ఈ రోజు నేను చెప్పే ఈ కొలతలతో చేస్తే అచ్చం గుడి ప్రసాదం తిన్నట్లే ఉంటుంది. మరి ఆ కమ్మటి వాసన రుచితో ఈ రోజు పర్ఫెక్ట్ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ దాకా రైస్ ని తీసుకోండి. ఇవి వెయిట్ లో అయితే 1/2 kg వరకు ఉంటాయండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని డబుల్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. రైస్ ని గిన్నెలో వేసుకున్న తర్వాత నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్ కి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. అంటే రైస్ కి వాటర్ డబుల్ క్వాంటిటీ అన్నమాట. రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఇక్కడ నేను ఓపెన్ లిడ్ తో చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు తీసుకున్నానండి. ఒకవేళ మీరు కుక్కర్ లో తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి రైస్ ని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి. చింతపండుని నీళ్లు వేసి కడిగి మళ్ళీ నీళ్లు వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ చూద్దామండి. మూత తీసి ఈ వేడివేడి అన్నంలోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. రైస్ అంతటికి ఈ నూనె పసుపు బాగా పట్టించుకోండి. సో రైస్ ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పులిహోర పొడి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. మంటని లో ఫ్లేమ్ లో ఉంచి నిదానంగా ఈ దినుసుల్ని వేయించుకోండి. మెంతులు ఇలా లైట్ గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి. నువ్వులు కాస్త చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక బ్లెండర్ జార్ తీసుకొని వేయించిన దినుసుల్ని వేసి మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. పులిహోర పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పొడిని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయిని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్నాక పల్లీలు జీడిపప్పు పలుకుల్ని ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి. ఇవి కాస్త వేగాక ఇందులోకి 3 నుండి 4 దాకా పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి. ఇందులోనే 2-3 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని తీసి మొత్తాన్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. మనం ఆల్రెడీ రైస్ లో ఉప్పు వేసాం కాబట్టి ఈ చింతపండు గుజ్జులో చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ చింతపండుని ఉడికించుకోండి. చింతపండులోని నీరంతా పోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. సో ఈ స్టేజ్ లో 2 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర పొడి మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. పులిహోర పొడి చింతపండులో కలిసిపోయేలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న చింతపండు పులిహోరని రైస్ లోకి వేసి రైస్ అంతటికీ కలిసిపోయేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం వేయించుకున్న పల్లీలు జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి అంతా ఒకసారి కలిపేసేయండి. ఈ పల్లీలు జీడిపప్పులు ఇలా లాస్ట్ లో వేయడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, నోరూరించే గుడి ప్రసాదం లాంటి కమ్మనైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలాగే చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకెలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో
ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.